మరి ఈరోజు అజెండాలో చాలా డిస్కషన్ జరిగింది. రకరకాలుగా సభ్యులు విమర్శించడం కూడా జరిగింది. నేనేమంటానంటే వాళ్ళ గురించి మేము ఆన్సర్ చెప్పే పని లేదు, ప్రజలకు చెప్పే అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా ఒక మాట చెప్తున్నాను నేను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలుగా కావస్తుంది. అలాగే మన స్పీకర్ గారు ఈ 9 నెలల్లో 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది ఎందుకు అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి మా స్పీకర్ గారు 15 కోట్లతోటి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో మరి వారు దృష్టి సారించారు. మేము ఉగాది అయిన వెంటనే మేము 15 కోట్లతో కూడా 28 వార్డులు పార్టీలకు అతీతంగా కూడా మేము 28 వార్డులు కూడా అన్ని వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు చూడడం చాలా కష్టాలతో ఉన్నాం. కనీసం ఒక ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక ఎలక్ట్రికల్ బల్బు కూడా వేయలేని పరిస్థితి దుస్థితిలో మేము ఉన్నాం. మరి ఆ రోజు అలా ఉన్నాం కాబట్టి ఈ 9 నెలలు 15 కోట్ల వరకు రేపు ప్రారంభం జరుగుతుంది. మరి అందరికీ కూడా నా మనం ఏంటంటే మా మున్సిపాలిటీ మా స్పీకర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందో ప్రజలు ఆ రుణాన్ని మేము తీర్చుకోవడానికి ఎప్పుడు అభివృద్ధి అనే ఒక ఆంక్షతోటి ఆయన చూస్తారు. కాబట్టి ఈ 15 కోట్ల ధర ఉగాది స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి కూడా ఒక 1.5 ఇయర్లో మొత్తం మున్సిపాలిటీ 28 వార్డులు కూడా మేము స్వచ్ఛ నర్సీపట్నంగా తయారు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.